అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చేయని అక్రమ దందాలు లేవనంటే అతిశయోక్తి కాదు. మరి అదేవిధంగా కాటారం మండలంలో నిన్నటి రోజున పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పీడిఎస్ బియ్యం స్వాధీనం అక్రమంగా తరలిపోతున్న పీడిఎస్ బియ్యాన్ని బుధవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నామని SI2 రాజశేఖర్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ట్రాలీ ఆటో రావడంతో ఆపి తనిఖీ చేశారు. 16 బస్తాల్లో సుమారు 6.5 క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వీరాపూర్ చెందిన మనోహర్ పీడిఎస్ బియ్యాన్ని ప్రజల వద్ద నుంచి కిలోకు 15 చొప్పుల కొనుగోలు చేసి మహారాష్ట్రలో అధిక ధరలకు విక్రయించడానికి తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. రవాణాదారుడిపై కేసు నమోదు చేసి బియ్యం సహా ట్రాలీ ఆటోను సీజ్ చేసిందట. మరి ఇక్కడ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. బొప్పారం ఎక్స్ రోడ్ దగ్గర పట్టుకున్నారు. దీన్ని సంబంధించి ఎవరనంటే బొమ్మ లక్ష్మీ మనోహర్ రెడ్డి మీద సుమోటోగా కేసు నమోదు చేసిండు. ఈయనే మహానుభావుడు పీడిఎస్ బియ్యాన్ని అమ్మకం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ మట్టిని అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. ఇసుక అయితే మరి కొల్లగొట్టుకపోతా ఉన్నారు. ఏకంగా మరి అక్కడ ఏదైతే ప్రాజెక్టులను ఎండబెట్టి ఆ ప్రాజెక్టులని నడి ప్రాజెక్టులోకి తీసుకెళ్లి ఇసుకంతా తరలించుకుపోతా ఉన్నారు. మరి చెరువులు తవ్వుకొని పోతా ఉన్నారు. ఈ రకంగా వాళ్లకు అక్రమానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఉన్నది. మరి ఇక్కడ చూసుకుంటే మొన్నటికి మొన్న ఏదైతే మాదేపూర్ మండల కేంద్రంలో స్కూలును ఏదైతే డిమాలిజ్ చేసి దాని కర్రంతా కూడా అమ్ముకున్నారు. దాని మట్టితో సహా అమ్ముకుంటా ఉన్నారు. ఈ రకంగా దోపిడీకి పాల్పడుతూ దొంగ నడిచినట్టుగా మొన్నటి రోజున మరి మలహర్ మండలంలో ప్రెస్ మీట్లు పెట్టి మేమన్నా అక్రమ వ్యాపారాలు చేస్తున్నామా, మీలా కోట్లు గడించినామా, 10 సంవత్సరాలలో మీరు కోట్లు గడించి మేమన్నా అక్రమ వ్యాపారాలు చేసినామా అని చెప్పి నీతి సూత్రాలు చెప్తాను మొన్న నాయకుడు. ఇప్పుడు చెప్పాలి ఆ నాయకుడు నీతి సూత్రాలు. ఈ దొంగ పనులు ఎవరు చేస్తారు? మీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఇవన్నీ దొంగ పనులు కాదా? మట్టి బొక్కుతారు, ఇసుక బొక్కుతా ఉన్నారు, పీడిఎస్ రైస్ బొక్కుతా ఉన్నారు. ఈ రకంగా పందికొక్కులాగా బొక్కుకుంటూ ఇవాళ కోట్లు గడిస్తున్నది ఎవరు? మరి అలా అక్రమాలు ఎవరు చేస్తా ఉన్నారు? గత 10 సంవత్సరాలలో ఈ నాయకుల్లాగా ఎవరన్నా అక్రమంగా పీడిఎస్ బియ్యాన్ని అమ్ముకున్న ఒక నాయకుని పేరు చెప్పు. BRS నాయకుంది. అక్రమంగా మట్టి అమ్ముకున్న ఒక నాయకుని పేరు చెప్పు. ఇసుక దందా చేసిన ఒక నాయకుని పేరు చెప్పు. ఇవాళ మంతని కేంద్రంగా ఇసుక దందా నడిపించిండ్రు. అదేవిధంగా ఏదైతే అడవి సోమనపల్లి కేంద్రంగా ఇసుక దందా నడిపించిండ్రు. కాటారం మండలంలో ఇసుక దందా నడిపిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా పీడిఎస్ బియ్యం మంతని కేంద్రంగా జరుగుతా ఉన్నది. ఇవాళ చూసుకుంటే కాటారంలో మీ నాయకుడే పట్టుబడిన పోలీసులు సుమోటోగా తీసుకుంటేనే మరి ఈ రకంగా దొరికినాయి. కాకపోతే పోలీసుల మీద పాపం బాగా ఒత్తిడైనట్టున్నది. మరి ఇక్కడ సుమారు 18 నుంచి 20 క్వింటాలు దొరికితే మరి 7 క్వింటాలు మాత్రమే అందులో చూపించిండ్రు. కరమై మరి తప్పించిండు అని చెప్తా ఉన్నాం. నిన్న కేసు కాకుండా కూడా మరి చాలా ప్రయత్నాలు జరిగినాయట. మరి అయినప్పటికీ కూడా ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి మరి బదనాం అవుతామని చెప్పి ఆ 7 క్వింటాలు ఈయనకు 10 క్వింటాలు 11 క్వింటాలు ఇచ్చేసి ఆ 7 క్వింటాలతో మాత్రమే కేసు చేసిరట. ఏది ఏమైనా కాంగ్రెస్ నాయకులు చేసే దొంగ పనులు ఏవో రోజుకొకటి బయటకు వస్తా ఉన్నది. ఇవాళ ప్రజలను ఏ విధంగా పీడించుకు తింటా ఉన్నారు, ప్రజల సొమ్మును ఏ విధంగా బొక్కుతా ఉన్నారు, వనరులను ఏ విధంగా దోచుకుపోతా ఉన్నారో ఒకసారి మరి అలా నాయకుడు ఏం చెప్తాడు? మేము రాగానే 2 రోజులలోనే ఇసుక లారీలు ఆపేస్తామంటాడు. రాగానే 100 లారీలు ఉన్నదాన్ని 1000 లారీలు చేసి ఏకంగా ప్రాజెక్టును ఎండబెట్టి ఉన్న ఇసుకంతా దోసుకుపోతా ఉన్న అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా సోమనపల్లి దగ్గర ఉన్నటువంటి చెక్ డ్యామ్ను పేల్చేసి అందులో ఇసుక దంచుకపోతా ఉన్నారు. ఈ రకంగా పూర్తి దోపిడీ చేసుకుంటూ దొంగ అన్నట్టు అరుస్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా మరి ఇక్కడ మీకు మాట్లాడే నైతిక అర్హత ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయాలి. నేను దొంగ పనులు చేస్తాను అని అడిగిన నాయకుడా ఇది దొంగ పైన కాదా? మరి ఇక్కడ నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.